श्रीगुरुभ्यो नमः। यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं లోకేషు ప్రచరిష్యతి. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, మాస్టర్ గారి ప్రోత్సాహంతో పెసల సుబ్బరామయ్య గారు స్వామివారిని దర్శించి ఆయన సాన్నిధ్యంలో తన ఆయాసాన్ని తగ్గించుకున్న విషయం మనం గత వారం చెప్పుకున్నాము. ఆత్మీయులారా, శనివారం నాటి స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటం, ముచ్చటించుకోవటం చాలా సంతోషంగా ఉంటుంది. అలా సుబ్బరామయ్య గారిని జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భరద్వాజ మాస్టర్ గారి అనుయాయులలో, భక్తులలో సుబ్బరామయ్యకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సుబ్బరామయ్య మా అందరికంటే బాగా లేట్గా మాస్టర్ దగ్గరకు వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు అతనికి ఒక చక్కటి నిర్దేశం చేశారు, వెంకయ్య స్వామి వారిని సేవించమని, ఆయన అవధూతమూర్తి అని పరీక్షించి తెలుసుకోమని, ఆ తరువాత జీవితాన్ని సుసంపన్నం చేసుకోమని. అయితే మాస్టర్ చెప్పడం, దాన్ని ఆయన అనుసరించిన తీరు కూడా చాలా గొప్పది. ఉద్యోగమేమో కలిచేళ్ళు, ఆయన ఏమో స్వామి సాన్నిధ్యంలో ఉండటానికి గొలగముడికి ప్రతిరోజు వచ్చేవారు. చాలా కష్టసాధ్యమైన పని. భక్తితో, శ్రద్ధతో, కొన్నిసార్లు అయితే సైకిల్ మీద కూడా చాలా దూరం వచ్చేవారు. అంతేకాకుండా తర్వాత అక్కడే ఉండడం, స్వామి సేవ చేసుకోగలగడం ఆయన జీవితంలో గొప్ప ధన్యత. అన్నిటికంటే ముందు అవన్నీ ఆయన నిర్వహించుతున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఆయనతో గడపగలగడం మన ధన్యత, మనకు భగవంతుడిచ్చిన మహద్భాగ్యం. ఎప్పుడు మేము కలిసిన ధర్మము, భగవంతుడు, సాధన, మాస్టర్ గారు ఇలాంటివి తప్ప ఇంకేం ఉండేవి కావు. ఎప్పుడు ఎవరం వెళ్ళినా కొలగముళ్ళలో అక్కడ మన సుబ్బరామయ్య ఉన్నాడు అనేది, అక్కడ మన సొంత మనిషి ఒకరున్నారనే భావన కలిగేది. సుబ్బరామయ్య గారు ఒకసారి బాబా చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే స్వామివారి కల్లో కనిపించి, అయ్యా చమురు లేకుండా కాల్చు అని ఒక మాట చెప్పారు. తర్వాత ఉదయాన్నే స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా కల్లో మీరు చెప్పారు, దానికి అర్థమైంది అని అడిగితే స్వామి మౌనం వహించారట. ఆ తర్వాత ఈయనకే అర్థమైంది, తను తీసుకునే ఆహారంలో ఆ విధంగా చమురు అటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఈయనకు ఆయాసం ఎక్కువగా వస్తుంది, అదే స్వామివారు చెప్పిన జాగ్రత్త అని ఈయనకు అర్థమైంది. ఒకసారి ఆ నియమాన్ని ఉల్లంఘించి స్నేహితుల బలవంతంతో ఏదో ఆహారం తీసుకోవటం వల్ల ఆయనకు విపరీతమైన దగ్గు, ఆయాసం వచ్చి నెల రోజుల పాటు బాధపడ్డాడు. ఆ తర్వాత ఆయన మద్రాసుకి వైద్యాన్ని తీసుకుపోవాలనుకొని ఒకసారి స్వామిని దర్శించుకొని వెళ్దామని గొలగమూడికి వస్తే అప్పటికి స్వామివారు సమాధి చెంది ఉన్నారు. స్వామి దగ్గరికి పోవాలని నిర్ణయించుకొని బయలుదేరినప్పటికే ఆయనకు ఆయాసం తగ్గిపోయింది. తిరిగి 2 రోజులుండి నిద్ర చేసి తర్వాత తిరిగి మద్రాసుకు వైద్యానికి పోవాలనుకోగానే మళ్ళీ ఆయాసం మొదలైంది. అక్కడున్న బరిగెల నాగయ్య, అయ్యా నీకు ఇక్కడికి వస్తే ఆయాసం తగ్గుతుంది కాబట్టి నువ్వు ప్రతిరోజు ఉద్యోగం చేసి తిరిగి సాయంత్రానికి ఇక్కడికి వస్తానని స్వామివారికి మొక్కో, నీకు ఈ బాధ నుంచి ఉపశమనం కలగద్ది అని చెప్పినప్పుడు ఆ విధంగా చేస్తే ఆయనకు ఆయాసం తగ్గిపోయింది. అందువల్ల ప్రతిరోజు ఆయన కలిచేడుకు ఉద్యోగానికి గొలగమూడి నుంచి సుమారు ఒక 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉద్యోగం చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఉండటం ఆయనకి ప్రతిరోజు ప్రయాణం అనేది, వర్షాకాలం ఉంటది, సమయానికి బస్సులు అందుబాటు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. అట్లా ఎంతో కష్టపడి ఆ నియమాన్ని ఆయన ఆచరిస్తూ వచ్చారు. కొంతకాలానికి స్వామితో చెప్పుకున్నారు, స్వామి నేను ఇలా ప్రయాణించడం చాలా కష్టంగా ఉంది, కొంతకాలం మీ సాన్నిధ్యంలో ఉంటాను, ఇక్కడే గడుపుతాను అని అంటే స్వామివారు ఆయన అన్నాన్ని ఆయనే వండుకొని తినే పని అయితే ఉండమనయ్యా అని స్వామివారు చెప్తారు. పక్కనున్న సేవకులు, స్వామి ఇంతమంది మీ దగ్గర ఆహారం తీసుకుంటున్నారు కదా, ఆయనకొక్కడికి ఆహారం ఆయన వండుకొని తినాలనా అంటే, లేదయ్యా ఆయన బాపనోళ్ళయ్యా, మన అన్నం ఆయన తినకూడదు, ఆయన అన్నం ఆయనే తినాలా అని స్వామి చెప్పారు.
ఆ విధంగా అదే నియమంతో ఎంతో కాలం తను ఎక్కడా తినకుండా తన ఆహారాన్ని తనే ఏర్పాటు చేసుకొని తిన్నారు. ఒకసారి పొరపాటుగా ఎవరో బలవంతంతో ఏదో ఆహారం తీసుకుంటే దాని ప్రభావం కొంతకాలం మళ్ళా నేను అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చిందని కూడా ఆయన తన గురుస్తుతి అనే పుస్తకంలో వివరించి ఉన్నారు. ఆయన సత్సంగంలోకి మనని ఎన్నోసార్లు ఆహ్వానించారు, మనం వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా ఆయన మన ఇంటికి ఎన్నోసార్లు వచ్చేవారు. ఇందాక మన వాళ్ళు చెబుతున్నట్టు నూనె లేకుండా కట్టెను కాల్చు అన్నప్పుడు తను వండుకోదగినవన్నీ తెచ్చుకొని ఎక్కడికాడ వండుకునేవాడు. మొదట్లో సాధారణంగా అందరిలాగే గురుబంధువులాగా వచ్చి ఉండి వెళ్ళేవారు. ఆ తరువాతి రోజులలో ఆయన అన్నీ తీసుకొని, వెంకయ్య స్వామి చెప్పారు కదా అందుకని ఇలా చేస్తున్నాను అని చెప్పి తన ఆహారం తెచ్చుకొని తినేవాడు. అంతేకాకుండా ఒక నిష్ఠ, ఒక పద్ధతి, ఒక విధానం, ఒకటి అనుకున్నాడా ఒకటి నమ్మాడా అది ఖచ్చితంగా చేస్తాడు. అది సుబ్బరామయ్య గారి లక్షణం. ప్రతిరోజు సుబ్బరామయ్య గారు స్వామి దగ్గరికి స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి కల్చర్లో ఉంటే పక్కన ఏదైనా గ్రామాలకు వచ్చుంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే అలవాటు చేసుకుని స్వామివారి సాన్నిధ్యంలో కొంత సమయం గడుపుతూ ఉండేవారు. సాయంత్రం వెళ్ళి రాత్రి 12 దాకా ఉండి రావటంలో అక్కడ దారి చీకటి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇంట్లో వాళ్ళ అమ్మ బయలుదేరేటప్పుడు అయ్యా జాగ్రత్త, దారిలో పురుగు బుట్రా ఉంటది, తొందరగా ఇంటికి రా, ఇట్లాంటి ఏదో ఒకటి చెప్పి పంపించేది. ఇంట్లో వాళ్ళ అమ్మ ఏది అంటే స్వామివారి దగ్గరికి పోగానే స్వామివారు అదే మాట చెప్పేవారు, అయ్యా జాగ్రత్తగా వచ్చావా, పురుగు బుట్రా ఉంటాయి దారిలో. అట్లా ఇంట్లో మనం ఏమనుకుంటే అదంతా స్వామికి తెలుస్తుంది అనేది ఆయన గ్రహించారు. ఇవన్నీ కూడా ఆయన తన పుస్తకంలో వివరించుకుని ఉన్నారు. తనకు స్వామివారి సాన్నిధ్యంలో ఉన్నంత సమయం ఆయాసం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నాను అనేది తనకు తెలిసిన వాళ్ళకి కనిపించిన వాళ్ళందరికీ ఈయన చెప్తూ ఉండటంతో, ఏందయ్యా ఎట్లా అంటే అట్లా మాట్లాడతావు, అన్నీ అప్పుడే అట్లా బహిర్గతం చేయొచ్చా అనేది సూచనతో స్వామివారు నాకు చెప్పారు అనేది కూడా ఈయన వివరించి ఉన్నారు. వీళ్ళ అమ్మ మరణ సమయంలో కూడా స్వామివారి పాదతీర్థం విభూది తీసుకుని వెళ్ళి ఇచ్చాము, ఆమె బాబా భక్తురాలు, ఆ విధంగా బాబా స్వామివారి రూపంలో మా అమ్మను అనుగ్రహించారని కూడా ఈయన చెప్పుకున్నారు. నిజంగా సుబ్బరామయ్య గారు విద్యానగర్కి రావడం ప్రారంభించాక ఆయన్ని మేమందరం దూరం నుంచి చూసి ఆయన ఉన్నాడా, ఆయన్ని మేమంతా అమ్మ అనుకునేవాళ్ళం. ఎందుకనంటే అమ్మలాగా ఆయన అన్నం వండి పెట్టేవాడు. ఎక్కడైనా ఎంత కష్ట పరిస్థితులైనా సరే కొన్ని బియ్యాన్ని సమకూర్చి ఏదో ఒక ఆహారం తయారు చేసి ఖచ్చితంగా పెట్టేవాడు. అందుకని మాకు అమ్మలాగా ఆదరించిన, అన్నం పెట్టిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుంటారు. తర్వాత స్వామి దగ్గర కొలగమూడి అంటే వెంకయ్య స్వామి వారితో పాటు సుబ్బరామయ్య గారిని కలవడం కూడా ఒక భాగంగా పెట్టుకునేవాళ్ళం మేము. ఆయన ద్వారా చాలా మంచి విషయాలు ప్రపంచానికి తెలిసాయి. ఒకటేంటంటే మాస్టర్ గారు నిరంతరం వీలైనంతగా మేలు చేయించాలని, లోకానికి ఉపకారం జరిగించాలని చూసేవారు. ఈ సుబ్బరామయ్య గారు వెళ్ళి చాలా రకాలుగా మాస్టర్తో మాట్లాడేవారు. అందులో ఒకటి ఏంటంటే, ఇప్పుడు సత్సంగం నేను చేస్తానంటే వచ్చి వినేవాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు సార్, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఒక పని చెయ్యి, నీవేమి చెప్పదలుచుకున్నావో అది రాయి, ఆ రాసిన దాన్ని ఒక చిన్న బుక్లెట్గా తయారు చేయి. అప్పట్లో అది ₹1 ఎంతో అయ్యేవి. వాటిని ఒక 1000 ఎన్నింటినో వేసి పంచు, ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు మనకు సుబ్బరామయ్య గారి భావాలుగా చాలా లభించేటువంటి చిన్న చిన్న ప్రతులు అలా వచ్చినవి. ఆయన పుట్టుక నుంచి రచయితేం కాదు, ప్రవృత్తి వల్ల, మాస్టర్ గారి సాహచర్యం వల్ల తనకు మనస్సుకు ఎలా తోస్తే దాన్ని అక్షరాకృతి ఇవ్వటంలో ఆయన విజయం సాధించాడు. ఆయన పుస్తకాలు ఆయన అంతరంగానికి ప్రతిఫలించినవిగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, వాటిని అక్షరాల్లో పొదిగాడు. ఆ విధంగా ఎన్నో మంచి పనులు చేశారు. సుబ్బరామయ్య గారి అబ్బాయి శేషయ్య కొంత అనారోగ్యం అంటే కొంచెం చేతులు వణకటం, బలహీనంగా ఉండటం, ఆ విధంగా కొన్ని ఇబ్బందులుగా ఉన్నప్పుడు స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి, నువ్వు ఆయన్ని అడగకుండా ఎందుకు గమ్మనుండావు అని ప్రతి ఒక్కరూ ఆయన్ని చెప్తూ ఉండటంతో ఒకరోజు స్వామి దగ్గరికి తీసుకెళ్తూ,
ఈరోజు బాగలేదని అడిగాము, రేపు పొద్దున చదువు రాలేదని అడిగాము, ఇంకోసారి పెళ్లి కాలేదని అడిగాము. ఇలా ఎన్నో ఒకటి తర్వాత ఒకటి ఏదో మన కొరతలు ఉంటూనే ఉంటాయి కదా, ఈ విధంగా కోరుతూ ఉండటమేనా అని అనుకుంటూ స్వామి దగ్గరికి వెళ్తాడు. సుబ్బరామయ్య గారిని అల్లంత దూరంలోనే స్వామివారు చూడగానే, అయ్యా ఆయనకి ఏం కావాలో రాసుకోమనయ్యా అని స్వామి చెప్పటం, పక్కనున్న రోసిరెడ్డి మొదలైన భక్తులంతా, అయ్యా నీ రొట్టె విరిగి నేతిలో పడింది, స్వామి నీకే వరం ఇచ్చేశాడు, నువ్వేం కావాలో రాసుకోమంటున్నాడు అని అంటే, స్వామి ఈ పిల్లవాని బాధ్యత మీరు వహించండి అని రాసి స్వామి చేతికిస్తే స్వామి దాన్ని 3 సార్లు తల మీద స్పృశించి అభయముద్ర వేసి ఈయనకి ఇవ్వడం జరిగింది. పైగా ఆయన పట్టుదల చాలా గొప్పది. ఎట్లా అంటే మాస్టర్ గారు కొన్ని సంవత్సరాల పాటు వార్తాలాపం అనే పుస్తకాన్ని విద్యానగర్ సత్సంగంలో చదివారు. ఆ వార్తాలాపం చాలా మంచిదని, అది మొత్తం భారతీయ తత్వశాస్త్రానికి 2 మహాపురుషుల యొక్క సంవాదంలో లభించిన అరుదైనటువంటి గొప్ప గ్రంథం అని మాస్టర్ గారు తరచూ చెప్పేవారు. కానీ దాని ప్రతులు ఎక్కడో దొరికేవి. చివరికి ఎక్కడో లైబ్రరీలలో ఒక్కరు కూడా తీసుకున్నటువంటి పుస్తకాలు అయి ఉండేవి. అట్లా ఒక పుస్తకం 2 పుస్తకాలు మాస్టర్ గారు ఎక్కడో సంపాదించారు. కానీ ఇవి అందరికీ లభిస్తే ఎంత బాగుండు. సుబ్బరామయ్యకి ఆలోచన వచ్చింది. వెంటనే వార్తాలాపం 2 పుస్తకాలుగా ప్రచురించి వాటికి సాధ్యమైనంత తక్కువ రేటు పెట్టి గురు బంధువులందరికీ పంచాడు. అది ఒక ఘనతరమైన మంచి పని. అదేవిధంగా తన మనస్సుకు వచ్చిన ఏ మంచి పని అయినా చేయడానికి సంసిద్ధపడేవారు. ఆ విధంగా ఈరోజు మాస్టర్ గారిది భక్తులు ఎవరైనా, స్వామి భక్తులు ఎవరైనా వస్తే అక్కడ ఒక నివాసం ఏర్పడింది. ఆ నివాసం సుబ్బరామయ్య ఇల్లు. ఇప్పుడైతే ఆయన ఆశ్రమం అనొచ్చు. స్వామివారుకి తాను నివేదించుకున్నట్టు 1989 నవంబర్ వరకు తను ఉద్యోగం చేసి, ఆ తర్వాత పదవీ విరమణ చేసి ఈయన గొలగమూడిలోనే తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జూన్ నెల 9వ తేదీ 2017 ఈయన పరమపదించి స్వామి పాదాల చెంత ఐక్యమైనారు. ఆ విధంగా సుబ్బరామయ్య గారు స్వామి దగ్గర తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఏది ఏమైనా సుబ్బరామయ్య జీవితం ధన్యమైంది. మాస్టర్ గారి మాటను అనుసరించి ఆ గురుభక్తుడైన ఆయన ఆ విధంగా తన మొత్తం జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉండడం, ఆ విధంగానే జీవయాత్రను పూర్తి చేసి పరమపదంలోకి సాగిపోవటం పరమ అద్భుతమైన గొప్ప విషయం. ఒక గురుబంధువు గురించి చెప్పుకున్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి ఒక మాట అన్నాడు. వెన్నెల్లో కొలగములో నడుస్తుంటే, సార్ ఒక గురువు మీద అనన్య భక్తి ఉంది ఒకడికి అనే దానికి రుజువు ఏంటో చెప్పండి అని అడిగాడు. ఏమిటో మీరే చెప్పండి అయ్యా అని అడిగితే, సార్ దేనికి బాధపడకుండా గన ఉన్నాడంటే తన గురువు మీద అపారమైన విశ్వాసం ఉన్నట్టు అని. ఎలా? బాధ దేని పట్ల కలిగినా తన గురువు తనకిచ్చినటువంటిది బాధ కలిగించిందని అర్థం. ఏది ఇచ్చినా అది గురు కృపే కదా, గురు ప్రసాదమే కదా. యావజ్జీవితం అలాగే అయినప్పుడు ఏది లభిస్తే దాని పట్ల సంతోషంగా ఓర్పుగా ఓర్చుకొని అనుభూతి చెందాలే కానీ బాధపడ్డాడంటే వాడి గురువు మీద వాడికి విశ్వాసం తక్కువ అని. ఎంత మంచి మాట. అదేవిధంగా ఎన్నో రకాల విషయాలను మేము కూర్చున్నప్పుడల్లా అనేక సార్లు ముచ్చటించుకునే వాళ్ళము. ఆయన చాలా జాగ్రత్తగా ఎప్పుడెప్పుడు మాస్టర్ ఎక్కడెక్కడ ఏం చెప్పారో వాటన్నిటినీ తలపోసుకుంటూ వాటి గురించి పదే పదే తలుచుకోవటం ఒక్కసారి గతంలో వర్తమానాన్ని అనుభవించినంత ఆనందంగా ఉండేది. ఆ రోజులు ఇక రాకపోయినా వాటిని స్మరిస్తూ ఆ ఆనందాన్ని పొందవచ్చు. ఇటువంటి ఆనందానికి కారణమైనటువంటి సుబ్బరామయ్య గారు స్మృతికి నివాళులు అర్పిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. ప్రస్తుతానికి సెలవు.